అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తోంది ఇస్రో. రోదసి ప్రయోగాల్లో తనకు తిరుగులేదంటూ ప్రపంచ దేశాలకు సంకేతాలు ఇస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్రయోగాలతో దూసుకుపోతోంది. తాజాగా పిఎస్ఎల్వి C-50 ద్వారా CMS-01 శాటిలైట్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టి మరోసారి తన ఘనతను చాటుకుంది. అసలు పిఎస్ఎల్వి అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఇప్పటివరకు ప్రయోగించిన శాటిలైట్ల వల్ల ఒనగూరే ప్రయోజనాలేంటి? పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఇస్రో తన 52వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగా వాటిలో 2 మాత్రమే విఫలం కావటం ఈ రాకెట్ విశిష్టతను చాటుతోంది. ఇస్రో చేపట్టిన శాటిలైట్ ప్రయోగాలు భారత్కు ఎలా ఉపయోగపడుతున్నాయి? పిఎస్ఎల్వి ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంది? 2, 1, 0 सफलतापूर्ण लिफ्ट ऑफ PSLV C-50. That's a marvelous liftoff. The PS1 performance is according to the expectations. అంతరిక్ష ప్రయోగాలకు భారతదేశం ప్రపంచానికే తలమానికంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే ప్రయోగాలకు అడ్రస్గా మారింది. ఇస్రో ప్రయోగాలకు వెన్నెముకగా పిఎస్ఎల్వి రాకెట్ నిలబడుతోంది. గురువారం చేపట్టిన ప్రయోగం పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 52వది. పిఎస్ఎల్వి C-50 విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారత ఖ్యాతి మరోసారి ప్రపంచానికి చాటినట్టయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని 2వ ప్రయోగ వేదిక నుంచి గురువారం చేపట్టిన పిఎస్ఎల్వి C-50 ప్రయోగం విజయవంతమైంది. కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01 ను నింగిలోకి పంపించింది. 1410 కిలోల బరువు కలిగిన CMS-01 అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపించింది. పిఎస్ఎల్వి C-50 ఎక్సెల్ సిరీస్ లో ఇది 22వది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన CMS-01 ఉపగ్రహం సి బ్యాండ్ సేవల విస్తరణకు ఉపకరిస్తుంది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులకు దీని ద్వారా సమాచార వ్యవస్థ మరింత మెరుగు కానుంది. ఈ ఉపగ్రహం సుమారు 7 ఏళ్ల పాటు కక్షలో తిరుగుతూ సేవలందించనుంది. ఇస్రోకు ఇది 42వ కమ్యూనికేషన్ల శాటిలైట్ ప్రయోగం. ఇప్పటివరకు ఇస్రో ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఉపగ్రహాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ప్రపంచానికి అందుతున్నాయి. మన దేశ రక్షణ వ్యవస్థతో పాటు కమ్యూనికేషన్ల వ్యవస్థకు ఇతరత్ర అవసరాలను ఈ ఉపగ్రహాలు తీర్చుతున్నాయి. ఇప్పటికే రీశాట్ సిరీస్లో కొన్నింటిని ఇస్రో ప్రయోగించింది. భారత సైనిక దళాలకు కొన్ని ప్రదేశాల్లో నిరంతర నిఘా కోసం 4 వరకు రీశాట్ సిరీస్ ఉపగ్రహాలు అవసరం. వీటిలోని ఎక్స్బ్యాండ్, సింథటిక్ అపర్చర్ రాడార్ నుంచి స్పష్టమైన చిత్రాలు లభిస్తాయి. పగలు, రాత్రి, మేఘావృతమైన వాతావరణంలో కూడా మంచి ఫిల్టర్లను వినియోగించి నాణ్యమైన చిత్రాలను అందిస్తాయి. భారత రక్షణకు ఇస్రో ఎనలేని సేవలందిస్తోంది. భారత్కు కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్వేలైన్స్ అండ్ రికానిసెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంలో చేదోడు వాదోడుగా ఉంటోంది. గతంలో భారత్ అర్ధరాత్రి నిర్వహించిన మెరుపు దాడుల్లో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించాయి. కార్టోసాట్ 3లోని కెమెరా 0.25 సెంటీమీటర్ల రెజల్యూషన్తో అత్యంత స్పష్టమైన చిత్రాలు తీయగలదు. అంటే మన శత్రు స్థావరాల్లో ఉన్న చిన్న పరికరాల సమాచారంతో సహా అన్నింటినీ కనుక్కోవచ్చు. చాలా అమెరికా ఉపగ్రహాల సామర్థ్యం కంటే ఇది ఎక్కువ. దేశీయ GPS గా పేరున్న నావిక్ వ్యవస్థను కూడా ఇస్రో అందుబాటులోకి తెచ్చింది. ఇది అమెరికా GPS కంటే అత్యంత ఖచ్చితత్వంతో ఉన్న ప్రదేశాన్ని వెల్లడించగలదు. యుద్ధ సమయంలో శత్రు దేశాలు భారత్లోని GPS వ్యవస్థ సంకేతాలను నిలిపివేస్తే నావిక్ సంకేతాలు అక్కడికొస్తాయి. పిఎస్ఎల్వి C-45 ప్రయోగంలో కూడా స్వదేశీ ఎమిసాట్ తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. పిఎస్ఎల్వి ప్రయోగాల్లో ఇది 47వది. శత్రు దేశాల రాడర్లు, సెన్సర్ల ఆట కట్టించేందుకు ఎమిసాట్ దోహదపడుతుంది. ఇలాంటి శాటిలైట్ ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. గతంలో పిఎస్ఎల్వి C-37 రాకెట్ రికార్డు స్థాయిలో ఏకంగా 104 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోని వివిధ కక్షల్లోకి విజయవంతంగా చేరిన 104 ఉపగ్రహాల్లో 3 మాత్రమే భారత్కు చెందినవి. మిగతా 101 ఉపగ్రహాలు
విదేశాలకు చెందినవే. ఇప్పుడు తమ ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు విదేశాలు కూడా భారత్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడైతే చౌకగా ప్రయోగాలు చేపట్టవచ్చనేది ప్రధాన కారణం. పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటి వరకు 324 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది ఇస్రో. విదేశీ శాటిలైట్లను రోదసీలోకి పంపించడం ద్వారా వాణిజ్య పరంగా కూడా ముందుకు సాగుతోంది. పిఎస్ఎల్వి రాకెట్ లాంచర్ ప్రపంచ దేశాల ప్రయోగాలకు సైతం ఉపకరిస్తోంది. ఇస్రో ఇప్పటివరకు చేపట్టిన పిఎస్ఎల్వి ప్రయోగాల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మరి ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన వాటిలో కీలకమైనవి ఏంటి? పిఎస్ఎల్వికి ముందు ఏ లాంచర్ను వినియోగించేవారు? 1 0 రోదసి వాణిజ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జోరు పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రయత్నాలు చేపడుతున్న వేళ ఇస్రో వడివడిగా అడుగులు వేస్తోంది. పిఎస్ఎల్వి రాకెట్ ఇస్రో వాణిజ్య విభాగానికి వెన్నెముక లాంటిది. దిగువ భూకక్షలో వాణిజ్య ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం దీని ప్రత్యేకత. దీనిలో తొలి రాకెట్ను 20 సెప్టెంబర్ 1993లో ప్రయోగించారు. ఇది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత దాదాపు 36 ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ రోదసీలోకి చేర్చేందుకు ప్రయోగించిన పిఎస్ఎల్వి C-39 విఫలమైంది. ఇది 2017లో జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇస్రోకు పిఎస్ఎల్వి నుంచి ఎలాంటి వైఫల్యాలు ఎదురుకాలేదు. పిఎస్ఎల్వి పేరిట మరో ఘనతుంది. C-37 ప్రయోగంలో ఒకేసారి 104 చిన్న ఉపగ్రహాలను రోదసి కక్షలోకి ప్రవేశపెట్టింది. మరి ఏ ఇతర అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించలేదు. పిఎస్ఎల్వి తాజా ప్రయోగంతో మొత్తంగా 50 సార్లు ప్రయోగాలు చేపట్టినట్టయింది. వైఫల్యాల రేటు చాలా తక్కువ కావడంతో పాటు దీనికయ్యే ఖర్చు ఇతర దేశాల ప్రయోగాలతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే విదేశాలు సైతం మన పిఎస్ఎల్వి ద్వారానే ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ఇది 4 అంచెల నౌక. మొదటి, మూడో దశలలో ఘన ఇంధనాన్ని, 2, 4వ దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ 6 స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి. ధ్రువ కక్షలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. భూస్థిర కక్షలోకి ఉపగ్రహాలను, చంద్రుని కక్షలోకి చంద్రయాన్-1, అదేవిధంగా మంగళయాన్ను కూడా పిఎస్ఎల్వి ప్రయోగించింది. ఇప్పటివరకు చేపట్టిన 50 పిఎస్ఎల్వి ప్రయోగాల్లో మొదటి 3 అభివృద్ధి ప్రయోగాలు, మిగతావి కార్యాచరణ ప్రయోగాలు. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పిఎస్ఎల్వి అభివృద్ధి ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన వాటిల్లో 39వ ప్రయోగం మాత్రమే విఫలమైంది. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పిఎస్ఎల్వి ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఫ్రాన్స్కు చెందిన స్పాట్ 7 ఇతర 4 విదేశీ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ద్వారా ఇస్రో ప్రయోగించింది. పిఎస్ఎల్వి అనుసంధానంతో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో ఇస్రో సక్సెస్ అయిందనే చెప్పాలి. 1987లో చేపట్టిన మొదటి పిఎస్ఎల్వి ప్రయోగం విఫలమైంది. 1993లో దీనిని సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా IRS-1ను కక్షలోకి పంపించేందుకు చేపట్టిన ప్రయోగం ఫెయిల్ అయింది. ఇక 1994లో పిఎస్ఎల్వి ద్వారా IRS-P2ను కక్షలోకి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి పిఎస్ఎల్వి ప్రయోగాలు సక్సెస్ అవుతూ వస్తున్నాయి. లో పిఎస్ఎల్వి C-3ని ప్రయోగించి IRS-P3ని కక్షలోకి ప్రవేశపెట్టారు. 2005లో మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోసాట్-1ను, హోమ్ రేడియో సేవల కోసం హ్యామ్సాట్ను పిఎస్ఎల్వి C-6 ద్వారా ప్రయోగించారు.
2008లో PSLV C-10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగించారు. PSLV C-9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇందులో 2 భారత్వి, 8 విదేశాలకు చెందినవి. 2008లో PSLV C-11 ద్వారా చంద్రయాన్-1 ను ప్రయోగించారు. 2009లో PSLV C-12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్ ను ప్రయోగించారు. 2010లో PSLV C-15 వాహక నౌక ద్వారా కార్టోశాట్ 2B స్టడ్ శాట్లతో పాటు 3 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు. 2011లో PSLV C-16 ద్వారా రిసోర్స్శాట్-2, యూత్శాట్ ఎక్సాట్ ప్రయోగించారు. ఇవి కాకుండా GSAT-12, మేఘా ట్రాఫిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు కూడా జరిగాయి. 2012లో ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్-6, జపాన్ శాటిలైట్ ప్రోయిటరస్ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. వీటిని PSLV C-21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం. 2013లో PSLV C-20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్ ఫ్రెంచ్ శాటిలైట్ ను ఫిబ్రవరి 25న ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. సరళ్తో పాటు 6 విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. 2013లో PSLV C-22 ద్వారా IRNSS-1A అనే నావిగేషన్ శాటిలైట్ ను జూలై 1న ప్రయోగించారు. అదే ఏడాది PSLV C-25 ద్వారా మొదటి ఇండియా మార్స్ ఆర్బిటరీ మిషన్ ను నవంబర్ 5న ప్రయోగించారు. 2014లో PSLV C-24 ద్వారా IRNSS-IB అనే నావిగేషన్ శాటిలైట్ ను ఏప్రిల్ 4న ప్రయోగించారు. 2014లో PSLV C-23 ద్వారా స్పాట్-7తో పాటు 4 విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. PSLV C-26 ద్వారా IRNSS-1C అనే నావిగేషన్ శాటిలైట్ ను అక్టోబర్ 16న ప్రయోగించారు. ఇవన్నీ సక్సెస్ కావడం విశేషం. విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడంలో కీలక పాత్ర పోషించిన PSLV స్థానంలో ఇస్రో తీసుకురాబోతున్న లాంచర్ ఏది? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి? పొరుగు దేశాల అవసరాలు తీర్చేందుకు ఇస్రో తీసుకుంటున్న చర్యలేంటి? ఇస్రో తన తురుపు ముక్క PSLV రాకెట్ 50 ద్వారా ప్రయోగాలు పూర్తి చేసుకుంది. SLV, ASLV తర్వాత వచ్చిన PSLV రాకెట్ ఇస్రోను వాణిజ్యపరంగా ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఇటీవల ప్రయోగించిన PSLV C-47 ప్రయోగం ఎంతో ప్రత్యేకమైంది. దీనిలోని కార్టోశాట్ చాలా అమెరికా ఉపగ్రహాల కంటే స్పష్టమైన చిత్రాలను అందించగలదు. ఈ ప్రయోగంతో ఇస్రో అంతరిక్షంలోకి చేర్చిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 300 మైలురాయిని దాటింది. అమెరికా, జర్మనీ, బ్రిటన్ వంటి 33 దేశాలు ఇస్రో ఖాతాదారులే. చిన్న ఉపగ్రహాల రవాణాలో ఇస్రో సత్తా చాటుతోంది. ఈ ఉపగ్రహాలన్నీ PSLV రాకెట్ల నుంచి ప్రయోగించినవి కావడం విశేషం. ఇప్పటి వరకు ఇస్రో చేసే వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన వ్యాపారాన్ని యాంథ్రిక్స్ అనే వాణిజ్య విభాగం చూసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో రాకెట్ సామర్థ్యాన్ని మించి ఆర్డర్లు వస్తూ ఉండడంతో వాటిని వదులుకోవాల్సి వస్తోంది. చిన్న ఉపగ్రహాల ప్రయోగ విపణి విలువ 2009-2018 మధ్య 89,000 కోట్ల రూపాయల నుంచి సుమారు 3.04 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది 2019-2028 నాటికి 4 గింతలవుతుందని అంచనా. వచ్చే 10 ఏళ్లలో 8,600 ఉపగ్రహ ప్రయోగాలు జరగనున్నాయి. దీంతో చిన్న ఉపగ్రహాల ప్రయోగ విపణికి రానున్న రోజుల్లో భారీగా గిరాకీ ఉంటుంది. అందుకు తగ్గట్లు భారత్లోనూ అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు అడుగు పెట్టాల్సింది. ఇప్పటికే అమెరికాలో స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు మానవ సహిత అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతున్నాయి. దీంతో భారత్లో ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే ఈ ఏడాది మార్చిలో అదనంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పేరుతో మరో వాణిజ్య విభాగాన్ని బెంగళూరులో ప్రారంభించారు. భారత్లోని ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష రంగంలోకి వచ్చేలా సాయం చేయడం, ఇస్రో పరిశోధనల ఫలాలను దేశంలోని పారిశ్రామిక రంగానికి చేర్చడం దీని ప్రాథమిక లక్ష్యాలు. ఈ ఏడాది లిథియం అయాన్ బ్యాటరీ సాంకేతికతను సంస్థలకు అత్యంత చౌకగా విక్రయానికి సిద్ధంగా ఉంచింది.
మరోవైపు పిఎస్ఎల్వి కంటే తక్కువ సామర్థ్యం ఉన్న స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్విని యుద్ధ ప్రాతిపదికన భారత్ అభివృద్ధి చేస్తోంది. దీని సామర్థ్యం 300 నుంచి 500 కిలోల మధ్య ఉండవచ్చని అంచనా. దీన్ని త్వరలోనే ప్రయోగిస్తామని కార్టోసాట్ ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. చిన్న రాకెట్గా వ్యవహరించే దీని ప్రయోగం విజయవంతమై అందుబాటులోకి వస్తే ఇస్రో ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు మరింత చౌకగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాణిజ్య అవసరాల దృష్ట్యా దీన్ని ప్రయోగించడం అత్యంత సులువుగా ఉండేలా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటోంది. పిఎస్ఎల్విని ప్రయోగానికి సిద్ధం చేయడానికి ప్రాజెక్టును బట్టి 2 నెలల వరకు సమయం పడుతుంది. దీనికి ఏర్పాట్లు భారీగానే ఉంటాయి. అదే ఎస్ఎస్ఎల్వికి ఇందులో 4వ వంతు కంటే తక్కువ సమయం సరిపోతుంది. ఖర్చు పరంగా చూసుకున్నా పిఎస్ఎల్వి కంటే చాలా తక్కువ 30 కోట్ల రూపాయలతో ప్రయోగం పూర్తి చేయవచ్చు. పిఎస్ఎల్వి ప్రయోగానికి కనీసం 600 మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఎస్ఎస్ఎల్వి ప్రయోగానికి 10 మంది లోపు బృందం చాలు. యాంత్రిక్స్ అంచనా ప్రకారం వచ్చే 10 ఏళ్లలో ప్రతి ఏటా 60 వరకు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉంది. వాణిజ్యపరంగా ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల దేశానికి ఆదాయంతో పాటు విదేశాల్లో భారత్ పరపతి పెరుగుతుంది. సాధారణంగా కమ్యూనికేషన్లు, ఇంధన అవసరాలు తీర్చే దేశాలతో ఎవరు విరోధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. భారత్కు పొరుగునున్న దేశాలకు చిన్న ఉపగ్రహాల ప్రయోగం చాలా అవసరం ఉంది. ఇస్రో కొత్త రాకెట్తో పొరుగు దేశాల అవసరాలు చౌకగా తీరిస్తే అక్కడ భారత్ పలుకుబడి పెరుగుతుంది. భారత్ సార్క్ దేశాలకు మెరుగైన కమ్యూనికేషన్ల కోసం జీశాట్ను ప్రయోగించింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంకకు విశేష సేవలు అందుతున్నాయి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.